వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల పక్కనే ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో టపాకులు తయారు చేస్తూ ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడుతో 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. బాణసంచా కేంద్రం పొలాల్లో ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు అంబులెన్స్, ఫైర్ ఇంజిన్లతో పాటు వాహనాలు కూడా వెళ్లడానికి కష్టంగా మారింది. దీంతో సుమారు 2 గంటల పాటు పేలుళ్లు జరగడంతో స్థానికులకు అక్కడికి చేరుకునే లోపే అందులో చిక్కుకున్న వారు అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో 34 మంది పటాకులు తయారు చేస్తూ ఉండగా వీరిలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వారి శరీర భాగాలు గుర్తుపట్టలేని స్థితిలో చెల్లాచెదరుగా పడిపోయాయి. మిగిలిన 13 మందికి తీవ్ర గాయాలు కాగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాతులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దాలు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని సమీప పొలాల్లో పనిచేసే స్థానికులు తెలుపుతున్నారు. ఇక ఈ ఘటనతో వేట్లపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పేలుడు తర్వాత వేట్లపాలెం బాణసంచా కేంద్రం నిర్వాహకుడు అర్జున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాద తీవ్రత పెరగడానికి అతి భారీ పేలుడు ఒక కారణమైతే 2 గంటల పాటు పేలుళ్లు కొనసాగడం మరో కారణం. దీంతో స్థానికులు, చుట్టుపక్కల జనం ఎవరూ కూడా ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లలేకపోయారు. చివరకు కొంతమంది ధైర్యం చేసి వెళ్లేటప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు తెగి పడిపోయాయి. దీనికి తోడు ప్రమాదం జరిగిన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ వరి పొలాల మధ్యలో ఉండటంతో ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్, ఫైర్ ఇంజిన్లు వెళ్లడానికి సరైన మార్గం లేకపోయింది. పొలాలు అన్ని బురదమయంగా ఉండటం కూడా బాధితుల వద్దకు చేరుకుని సహాయం అందించేందుకు ఆలస్యానికి కారణమైంది. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఫైర్ సేఫ్టీపై అధికారులు ఎన్ని సూచనలు చేసినా ఫ్యాక్టరీల నిర్వాహకులు మాత్రం నిబంధనలను గాలికి వదిలేసి భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలు పోయేందుకు కారణమవుతున్నారు. రేపు వేట్లపాలెం పటాకుల తయారీ పరిశ్రమలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్తో పాటు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. ఘటనా స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితతో పాటు పలువురు అధికారులు పరిశీలించి ప్రమాద పరిస్థితి గురించి ఆరా తీశారు. తక్షణం బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లా సామలకోట మండలం వేట్లపాలెంలో జరిగినటువంటి ఈ యొక్క విషాద ఘటన అయితే మాత్రం పూర్తిగా యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా కలకలం రేగిందని చెప్పొచ్చు. ఏదైతే వేట్లపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అయితే మాత్రం సుమారుగా నేను మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయితే ఈ యొక్క పూర్తిగా అధిక ఏదైతే భారతకు సంబంధించినటువంటి లోడ్ అయితే ఉండడం వల్ల పూర్తిగా ఒక్కసారిగా మంటలు చెలరాగడంతో అందులో సుమారుగా అయితే మాత్రం 60 మంది వరకు కూడా వర్క్ చేస్తున్నట్టుగా అయితే మాత్రం సమాచారం ఉంది. కాకపోతే 30 మంది అయితే మాత్రం పూర్తిగా 31 మంది అయితే మాత్రం పూర్తిగా అగ్నికి బాధితులుగా అయ్యే పరిస్థితి ఉంది. ఇందులో పూర్తిగా చూసుకున్నట్లయితే 21 మంది అయితే మాత్రం మృతి చెందారు. నిన్న ఏదైతే సాయంత్రానికి 20 మంది ఆ మృతి చెందగా ఎవరి రోజు ఉదయం కూడా ఒక అతను అయితే మృతి చెందడం జరిగింది. మరొక 9 మంది అయితే మాత్రం పూర్తిగా హాస్పిటల్ అయితే మాత్రం చికిత్స చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక ఇద్దరు అయితే మాత్రం సేఫ్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే సంఘటన స్థలాన్ని అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో పూర్తినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా సాయంత్రం ఏదైతే సంఘటన చేరుకుని పూర్తిగా బాధితులకు అయితే మాత్రం భరోసా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రత్యేకమైన విధంగా దీనిపై పూర్తిగా విశ్లేషణ ఎవరైతే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఉన్నా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా దీని వెనక ఎవరున్నారో, దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఇలా జరిగిందనే విధానంపై కూడా పూర్తిగా అయితే మనం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ జరిగినటువంటి మొత్తంగా చూసుకుంటే అధికారుల వైఫల్యం కనబడుతుంది. ఎలాగంటే దీంట్లో పూర్తిగా తూతూ మంత్రంగా అధికారులు అయితే మాత్రం చర్యలు చేపడుతున్నారు తప్ప దీపావళి వచ్చేటప్పటికి ఏదో చేసాము చూసాము అన్నట్టుగా అయితే మాత్రం ఆ 2 రోజులు కూడా ఫోటోలకే పరిమితం అవుతున్నారు, వీడియోలకు పరిమితం అవుతున్నారు. అధికారులందరూ కూడా ఫైర్ సిబ్బంది కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా ల్యాబ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంత భారీగా, ఎందుకంటే 2 ఎకరాల పొలంలో ఉన్నటువంటి ఈ యొక్క వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అయితే మాత్రం పూర్తిగా ఎంత దారుణ సంఘటన చోటు చేసుకుందో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వైఖరి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఎవరైతే 9 మంది అయితే మాత్రం పూర్తిగా కూడా ఎస్సీ కమిటీ కులానికి చెందిన వారే ఉన్నారు. అయితే దీనికి పూర్తిగా కూడా ప్రభుత్వం నుంచి ఏదైతే రాష్ట్ర కేంద్రం 2 లక్షల రూపాయలు చేయడం జరిగింది. అలాగే బాధిత చనిపోయిన వారికి అయితే 20 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ప్రకటించినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అయితే నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే రాజమండ్రి విమానాశ్రయం
ప్రాంతానికి చేరుకుని తర్వాత అనంతరం కూడా ఎవరైతే కాకినాడ జీఎస్ లో బాధితుల దగ్గరికి అయితే మాత్రం ఎలా జరిగింది, వారి పరామర్శనం జరిగింది. అయితే వారికి ఈ రోజు ఉదయం కూడా సంఘటనా స్థలానికి వేట్లపాలెం చేరుకుని వారు ఏదైతే ఎలా జరిగిందో అనే దాని మీద కూడా పూర్తిగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు కూడా పూర్తిగా అయితే సంఘటన స్థలానికి ఈ రోజు చేరుకోవడం జరిగింది. బాధితులకు అయితే మాత్రం చెక్కులు కూడా పంపిణీ జరుగుతుంది. ఎంతటి ప్రమాదానైనా చెక్కులతో చెప్పరా కూడా పూర్తిగా అయితే మాత్రం వారి బాధను వెనక్కి తీసుకునే పరిస్థితి. దీనిపై ఒక పక్క నరేంద్ర మోడీ గారు కూడా పూర్తిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా దీనిపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఎంత చేసినా ఎంత ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా తిరిగిన పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే తన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కసారిగా కన్నీరు కూడా పెట్టుకునే ప్రయత్నం. ఎందుకంటే కళ్ళ ముందే అగ్నికి ఆహుతి అయిపోయి బంధువులందరూ కూడా రోదనతో పడుతూ కూడా అమ్మ అమ్మ అంటూ కూడా వారింటి వాళ్ళ తల్లి, ఒక తండ్రి, ఒక అన్న, ఒక తమ్ముడు కూడా పొద్దున్న పనిలోకి వెళ్ళిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటికి వస్తారని ఎంతో ఆశతో సాయంత్రం వచ్చేస్తారు కూలి పనికి అని చెప్పేసి వస్తారు సమయంలో ఈ రోజు ఏదైతే జరిగిన వేట్లపాలెం ఘటన అయితే పూర్తిగా ఆ 21 కుటుంబాల ఏదైతే రోడ్డు పడ్డ పరిస్థితి అయితే ఉంది. వారు పట్టుబడి కోసం రోజువారీ కూలీ పని కోసం 600-700 రూపాయల కోసం ఈ యొక్క క్లిష్టమైన ప్రమాదఘటనమైన రిస్క్ చేసి కూడా ఈ యొక్క అగ్నిమాపక కేంద్రాలు ఏర్పడికి కూడా యాజమాన్యం మెయిన్ దీంట్లో యాజమాన్యం కాసులు కక్కుర్తపడి లాభాల కక్కుర్తపడి ఎవరైతే అందులో పనిచేస్తారో సరైన కనీసం లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కూడా అందులో పనిచేస్తే లేబర్స్ కి పనిచేసే వారికి ఇన్సూరెన్స్ కూడా లేకుండా డబ్బులు ధనార్థం చేసుకోవడానికి ఈ యొక్క ఎవరైతే పేదవారిని పణంగా పెడుతూ ఈ రోజు అయితే మాత్రం వాళ్ళ ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అధికారుల వైఫల్యం ఉంది. ఎందుకంటే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరిపాలెం గ్రామంలో గత 5 నెలల క్రితం జరిగినటువంటి బాంబు బ్లాస్ట్ ఏదైతే గణపతి పార్క్ లో జరిగిన బాంబు ఏదైతే పూర్తి స్థాయిలో ఈ యొక్క బాలాసంచ పేర్పడి 9 మంది మృతి చెందారు. అక్కడ కూడా ఇదే నిర్లక్ష్యం. ఎవరైతే ఈ యొక్క సంబంధించినటువంటి యాజమాన్యం ఉన్నారో వారు పూర్తిగా కూడా ఇటువంటి వాటిపై దృష్టి పెట్టకపోవడం, ఈ యొక్క ఎవరైతే వైఫల్యం సిబ్బంది పోలీసు వ్యవస్థ కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన ఫైర్ స్టేషన్ సిబ్బంది కానీ దీపావళి రోజునైతే మాత్రం కార్లు వేసుకొచ్చి ఆ యొక్క దీపావళి యజమాన్యం దగ్గర ఈ యొక్క మందుగుడి సామాగ్రులు అయితే మాత్రం సంచులు పట్టు బాక్సులు పట్టుకెళ్తుంటారు తప్ప ఈ యొక్క మెజార్టీగా అయితే భద్రత తీసుకోరు. ఇలా తీసుకోకపోవడం వల్ల ఆడిందాట పాడింది పాటగా ఎటువంటి పర్మిషన్ లేకపోయినా ఏదో వీళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పేసి కూలి పని వస్తుందని చెప్పేసి వీళ్ళకి ఎవరైతే పేదవారు ఉన్నారో పాప రోజు కూడా కూలి పని చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ రోజు యొక్క బాణాసంచ కార్యక్రమాల్లో 365 డేస్ అంటే 360 రోజులు కూడా పని ఉంటుందని చెప్పేసి పాప ప్రాణాలు పరంగా పెట్టి రోజు వెళ్తున్న క్రమంలో ఏదైతే భోజనం చేసిన తర్వాత అనంత లోకాలకి 21 ప్రాణాలు కలిసిపోయి అంటే ఇది ఎంతటి దుర్ఘటన. చాలా మందిని మనసు కలిపేసి ప్రతి ఒక్కరూ అటువంటి బీఆర్కే ద్వారా ఎప్పటికప్పుడు మనం ఆ యొక్క స్పాట్ నుంచి కూడా మన ప్రతినిధులు పూర్తిగా కూడా ప్రజలకు బాహ్య ప్రపంచానికి అందించి ఉన్నాము. అయినా సరే పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా చాలా కళ్ళు చెమ్మగిలినాయి. అందరూ కూడా అయ్యో అంటూ కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వేట్లపాలెం గ్రామం, మేడపాలెం గ్రామం యొక్క ఏదైతే శబ్దానికైతే మాత్రం భూకంపంగా వచ్చినట్టుకైతే మాత్రం ప్రజలందరూ భయపడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఉపేక్షించేది లేదు. ఇందులో ఉన్న డిఎస్పీ ఎవరైతే ఉన్నారో డిఎస్పీని అదే విధంగా ఆర్డీఓని అదే విధంగా ల్యాబ్ ఇన్స్పెక్టర్ ఫైబర్ సంబంధించిన నలుగురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వీరిని పూర్తిగా కూడా పక్కన పెట్టడం జరిగింది. దీనిలో పూర్తిగా కూడా అధిక లాభాల కోసం అధికంగా డబ్బులు సంపాదన కోసం అధిక లోన్లు అయితే మాత్రం అధిక మొత్తంగా ఉన్నటువంటి ఎక్కువ ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ లో ఎక్కువగా వీళ్ళకి ఆర్డర్లు వస్తాయి కాబట్టి పూర్తిగా ఎక్కువ వారికి అందించడానికి అయితే మాత్రం ప్రజల్ని ఇందులోకి తీసుకొచ్చి ఇంచుమించుగా సుమారు అయితే మాత్రం 30 మందిని అయితే మాత్రం తీసుకొచ్చి వారి చేత పనిచేయించిన క్రమంలో అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం ఇందులో చేస్తున్నట్టు కనబడుతుంది. అయితే ఏదేమన్నప్పటికీ ప్రజలైతే మాత్రం ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇటువంటి రిస్క్ ఉన్న వాటిలో ఆ యొక్క యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ అయితే మాత్రం కంపల్సరీగా చేసుకునేవారు ఉండాలి. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏ ప్రమాదం జరుగుతుందో వెనకున్న వారికి ఆదర్శంగా నిలిచే వారికి కూడా భరోసాగా ఉంటుంది. అయినా ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ వారికి గతంలో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే అధికారులు ఉన్నారో తూతు మంత్రంగా వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప దీంట్లో మీరు ఇంత అధిక లోటు పెడుతున్నారు. తమిళనాడు నుంచి కూడా కొన్ని సంబంధించిన ఎక్కువ సౌండ్ వచ్చే ఏదైతే ఉన్నాయో నైట్రోజన్ కార్బోనేట్ సంబంధించిన సోడియం కార్బోనేట్ సంబంధించిన లిక్విడ్ వాటికి సంబంధించిన పొడికి కూడా ఇక్కడ లోడ్ చేసి ఇక్కడ అధికంగా ఏదైతే మాత్రం ఇక్కడ పూర్తిగా నిల్వ ఉంచడం జరిగింది. దీని కారణంగానే అక్కడ ఏదైతే ఒక్కసారిగా పడిందో దీని కారణంగా ఫైర్ అయింది. ఇందులో మరింత లోతుగా విచారణ చేయవచ్చు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా అధికారులు పోలీసు అధికారులు తీసుకున్నారు. ఈ సీసీ ఫుటేజ్ ద్వారా అసలు ఆ సమయంలో ఏం జరిగింది, అసలు ప్రభావం ఎందుకు జరిగింది, ఎలాగుంది, అసలు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుందనే విధానం కూడా అయితే ఈ రోజు రేపట్లో కూడా సీసీ కెమెరా ద్వారా అయితే మాత్రం పూర్తిగా అధికారులు అయితే మాత్రం చేజిక్కిన ప్రయత్నం ఉంది. అయితే ఒక్కసారిగా చూసుకున్నట్లయితే 2 గ్రామాలు పూర్తిగా కూడా రోడ్డుపై కూడా
ఇంచుమించు 3 కిలోమీటర్ల రోడ్డు అవతల కూడా ఈ యొక్క శబ్దం ద్వారా ఆ యొక్క అద్దాలు అన్ని కూడా పగిలిపోవడం జరిగిందండి. ఎంతటి ఘోరమైన ప్రమాదం జరిగిందో చూడవచ్చు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే గత కొబ్బరిపాలెంలో జరిగిన ఏదైతే సంబంధించినటువంటి బాణాసంచా దానికన్నా ఇది సమానంగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. ఎంత బంధువులను కూడా అక్కడ చూసుకోవడానికి అయితే మాత్రం పరిసరాల్లోకి ఎక్కడ కూడా తొనకలు అయిపోయినారు. మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇందులో 9 మంది మహిళలు ఉన్నారు. పూర్తిగా వారి బంధువులు అయితే మాత్రం ఏడుస్తూ కూడా రోజులా ఎక్కడ బంధువులు గుర్తుపట్టలే పరిస్థితుల్లో ముద్దగా మాంసపు ముద్దల్లాగా ఊడిపోయి ఎక్కడికక్కడ తల కూడా దొరకని పరిస్థితుల్లో పంట పొలాలు అయితే మాత్రం చెల్లా చెదరగా అయిపోయి ఉన్నాయి. ఇంతటి దారుణమైన పరిస్థితి ఇప్పటికి ఎప్పుడు జరగలేదు. ఇటువంటి అగ్ని ప్రమాదం గతంలో కూడా వేట్లపాలెంలో జరిగినా సరే 4-3 చనిపోయారు తప్ప ఇప్పుడైతే మాత్రం సుమారుగా 21 మంది సజీవ దహనం అయ్యారంటే దీని వెనక నిజమైన బలమైన వ్యక్తులు ఉన్నారు. దీని వెనక కాసులు కక్కుర్తిపడి పూర్తిగా కూడా ధనాలాభర్జన కోసం పూర్తిగా డబ్బులు సంపాదించడం కోసం అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా కూడా ఇటువంటి ఆటలు ప్రాస్తున్న అధికారులు వీళ్ళే కాదు, ఏదో జరిగిన తర్వాత చేతులు ఏదైతే పూర్తిగా చేతులు కాలిందో ఆకులు పట్టుకోవడం కాకుండా పూర్తిగా ఇటువంటి ఆటల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.